ఇక్కడ చూస్తుంటే పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట ఈ ప్రాంతం, దీని మీద హక్కులు ఉన్నాయి. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తామని చాలామంది అడగచ్చు. కాంగ్రెస్ పార్టీకి మీకు అసెంబ్లీ ఎన్నికలు కుదిరాయి కదా, ఇప్పుడు ఎందుకు కుదరదని చెప్పచ్చు. అది కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ వచ్చింది కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి అందరూ ఉన్నాం కాబట్టి ఎవరు కలిసి ఉన్నామనే ఉద్దేశంతో మేము పోటీ చేశాం. కానీ ఆ విజ్ఞత కాంగ్రెస్ పార్టీకి లేదు. తల్లిపాలు పైన పోతపాల పైన పోటీ జరుగుతూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ తల్లిపాలు, నాతో సహా పుట్టినప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము, స్వచ్ఛమైన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాము. ఇదే మా పర్మనెంట్ అడ్రస్. చెప్పండి వచ్చేవాళ్ళ నాయకుల్ని, మరి ఎక్కడ ఇప్పుడు పుట్టారు, ఏ పార్టీలో పుట్టారు, ఎలాంటి ఊసరవల్లి ప్రయత్నాలు చేశారు. 5 ఏళ్ల క్రితం మీ అడ్రస్ చెప్పండి. ఆ శ్రీనివాస్ అంటే అడగండి, 5 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావా, నీ అడ్రస్ ఏంటి, మారిపోయింది. 10 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావా, అడ్రస్ మారిపోయింది. నీ డిఎన్ఏకై నీకు అనుమానం వస్తే, నీ డిఎన్ఏ పైన అనుమానం వస్తే నీ ప్రజానీకానికి నీకెందుకు సహకరిస్తారు? అందువల్ల ఇవన్నీ కూడా కేవలం డబ్బులు అహంభావంతో పట్ల ఇంకోటి కానీ కాదు. రేపు ఏమైనా ప్రమాదం అంటూ వస్తే సంజయ్ గాంధీ వల్ల ఇందిరాగాంధీకి ముప్పు వచ్చింది, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వల్ల రేవంత్ రెడ్డికి ముప్పు వస్తుంది. మేము మా కరపత్రాలు, మీది కరెన్సీ మధ్య, కరపత్రాల మధ్య పోటీ జరుగుతూ ఉంది. తెలుసుకోండి జనం.